షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారికి ఉరిశిక్ష పడింది. ఎందుకు అంటారు? అసలు ఏం జరిగింది? షేక్ హసీనా గారు షీఈ్ అన్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆవిడ ప్రజాస్వామికంగా ఎలక్ట్ అయ్యారు. అక్కడ ఉండేటువంటి ఒక స్టూడెంట్ రివల్యూషన్లో ఆవిడ ఆ దేశాన్ని నుంచి పదవి వదిలేసేసుకుని పారిపోయి వచ్చేయటం జరిగింది. వేరే దేశంలో ఆశ్రయం పొందటం జరిగింది. కేసు వెళ్ళటానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద క్రిమినల్ ఛార్జెస్ రేజ్ చేయటం, ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ అని చెప్పి అక్కడ ఉండేటువంటి సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థ, దాంట్లో ఆవిడ మీద కేసు రన్ చేయటం. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే జూలై 2024లో జరిగినటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్కి వ్యతిరేకంగా జరిగిన షూటింగ్కి ఆవిడే కారణం అని, ఆవిడ షూట్ చేయమన్నారు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నాయని చెప్పటం. అంతేకాకుండా స్టూడెంట్స్ని అణచడానికి ప్రయత్నించారు. అణచడానికి ప్రయత్నించడంలో ఆవిడ మిలిటరీ గన్స్ వాడారు అండ్ డ్రోన్స్ వాడారు, వాడి వాళ్ళని షూట్ చేశారు. చాలా దారుణంగా వాళ్ళని షూట్ చేశారు అనేది మాకు ఆవిడ ఆదేశాలతోనే జరిగింది. ఆవిడే డైరెక్ట్గా కాన్స్పైరర్ అని చెప్పేసి చెప్పటం. కోర్టులో విచారణ జరిగింది, ఎవిడెన్సెస్ అన్ని వెరిఫై చేసాం. ఎవిడెన్సెస్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడే ఆదేశాలతో జరిగింది కాబట్టి ఆవిడకి ఉరిశిక్ష మేము నిర్ధారించాము అని చెప్పేసి అన్నారు. కేసు ఫైనల్ హియరింగ్ అనేది జరిగినప్పుడు ఏంటంటే ఇవాళ ఫైనల్ హియరింగ్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఏదో పెద్ద పనిష్మెంట్ ఇస్తారనుకున్నారు, కానీ లేడీకి గమ్మని ఒక హ్యాంగింగ్ పనిష్మెంట్ లేకపోతే కిల్లింగ్ టిల్ డెత్ అన్నది ఇవ్వరని అనుకున్నారు. బట్ ఇట్ వాజ్ అవార్డెడ్ అగెన్స్ట్ హర్. ఆవిడ కూడా వెంటనే ఫేస్బుక్ మీడియాలో రావటం, ఆవిడ వచ్చి నేను ఇదంతా కూడా అప్రజాస్వామ్యం నడిపినటువంటి ఒక కుట్ర అని చెప్పటం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఎలక్టెడ్ వ్యక్తి కాదు, ఇట్ ఈజ్ ఏ నామినేటెడ్ పర్సన్. నామినేటెడ్ పర్సన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుట్ర ఇది, ప్రజాస్వామ్య కోర్టులు కావు అని ఆవిడ చెప్పటం. వాళ్ళ కొడుకు కూడా హసీనా కొడుకు కూడా యుఎస్ నుంచి ఒక బులెటిన్, వాషింగ్టన్ డీసీ నుంచి ఒక బులెటిన్ రిలీజ్ చేశాడు. మాకు ఇది జరుగుతుందని తెలుసు, కానీ అధైర్యపడకండి, అంటే వాళ్ళ పార్టీ వ్యక్తులకు అధైర్యపడకండి, మీరు నిబ్బరంగా ఉండండి, ఏం జరగదు, ఆవిడని ఎవరు చంపలేరు, ఆవిడని ఉరి తీయటం అసాధ్యం అని చెప్పేసి చెప్పటం. ఇవన్నీ నాటకీయ పరిణామాలలాగా బంగ్లాదేశ్లో ఒక వన్ ఆఫ్టర్ ద వన్, అవర్ టు అవర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు అల్లర్లు మొదలుపెట్టారు. వాళ్ళు బంద్కి ఏదో పిలిపించారు, ఇమీడియట్గా బంద్ అని చెప్పేసి. బంద్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అక్కడ ఇక బంద్లో ఏదైనా అల్లర్లు జరిగినా, ఏదైనా కాల్పులు జరిగినా వాళ్ళు ఇమీడియట్గా షూట్ చేసేసేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అల్లర్లు అనగదొక్కండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూడాలి ఏమవుతుందో, అల్లర్లు వస్తాయా రావా అన్నది కూడా చూడాలి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి తీర్పు ఒక ప్రెసిడెంట్ మీద రావటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. వాళ్ళు ఉండేటువంటి పొలిటికల్ ప్రెషర్స్ తోటి వాళ్ళు ఏదైనా అప్పుడునే నిర్ణయాలు తీసుకున్నారు అన్న దాని మీద ఆవిడే కాన్స్పైరర్, ఆవిడే దానికి మూల కారణం అని చెప్పడం అనేది నిజంగా ఆవిడ చెప్పింది కూడా ఆవిడ వాదన ఏం లేదు కాబట్టి ఆవిడ విట్నెసెస్ సబ్మిట్ చేయడానికి అవకాశం లేదా, ఎందుకంటే ఆ కంట్రీలో లేదు. ఆవిడ వన్ సైడ్గా జరిగినటువంటి ఒక జడ్జిమెంట్ అని చెప్పచ్చు. అండ్ వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయటం అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇండియాకి అల్టిమేటం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆవిడ ఇండియాలో ఉంది అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆవిడ ఇండియాలో ఉన్నారు, మాకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడుగుతారు. అంతకుముందు కూడా హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు, బట్ ఇప్పుడు క్రిమినల్ హ్యాండ్ ఓవరింగ్ అడుగుతారు వాళ్ళు. ఇంకా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యన ఎక్స్చేంజ్ ఆఫ్ క్రిమినల్స్ మనకి ఒక ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందం ప్రకారం మాకు మీ ఇండియాలోనే ఉంది, ఆవిడ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. దానికి ఇండియన్ ఎట్లా రెస్పాండ్ అవుద్దో చూడాలి. ఇండియా ఇప్పటివరకు కూడా షేక్ హసీనా ఇక్కడ ఉందా అని చెప్పేసి మనం ఎక్కడా కూడా చెప్పలేదు, ఆవిడ ఇక్కడ ఉందని నిర్ధారణ కూడా చేయలేదు.
ఇండియాలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇండియాలో ఉందని చెప్పి కొన్ని కంట్రీస్ బహిర్గతంగానే చెప్తున్నాయి. బట్ ఇప్పటివరకు మన కంట్రీ ఎక్కడ సెక్యూరిటీ, ఇండియన్ సెక్యూరిటీ కానీ, ఇండియన్ మిలిటరీ కానీ, పోలీస్ కానీ ఎక్కడ కూడా ఆవిడ ఇండియాలో ఉందని చెప్పట్లా. ఆవిడ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు నెక్స్ట్ సిచ్యువేషన్లో. ఇస్తే మీ ఉరిశిక్ష తీసుకోవాలి అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ క్రిమినల్స్ అన్న దాని మీద ఇప్పుడు ఏమైనా చర్చ జరగచ్చు యాజ్ ఆఫ్ నో. షేక్ హసీనా ఆవిడ అరెస్ట్ అయినా, లేకపోతే ఆవిడ అండర్ గ్రౌండ్లో ఉన్నా, లేకపోతే ఆవిడ ఎక్కడో అండర్ కార్ప్లో ఉన్నా సరే, ఆవిడ పార్టీ ఇంకా అక్కడ యాక్టివ్గా ఉంది. సిరి వాళ్ళ పార్టీ ఇప్పుడు ఎట్లా రివల్ట్ అవుతుందో తెలియదు. ఆవిడ ఆస్తులు మొత్తం పోయినాయి బంగ్లాదేశ్లో. ఆవిడ బంగ్లా అంతా కూడా తగలెట్టేసేసారు. జెన్జీ మనం రిపీటెడ్గా డిస్కస్ చేస్తున్నాం. జెన్జీ అక్కడ యూత్ అంతా కూడా లాగేసుకున్నారు ఆవిడ వ్యతిరేకించింది కూడా రజకార్లో, అంటే అప్పట్లో స్వతంత్ర పోరాటం చేసినటువంటి వాళ్ళ పిల్లల వరకు రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలకి కోటా ఉద్యోగాల్లో ఇచ్చారు. ఇప్పుడు మనవాళ్ళు అడుగుతున్నారు, దానికి ఆవిడ వ్యతిరేకించారు. అందరు ఇట్లా ఇస్తా కూర్చుంటే ఇంకా మిగతా కాంపిటేటర్స్ ఉంటారు కదా, జాబ్ కాంపిటేటర్స్, వాళ్ళకి ఎట్లా ఇస్తాము అనే దాని మీద రెవల్యూషన్ అది యాక్చువల్గా. దాని వ్యతిరేకంగా కూడా ఉంది అక్కడ, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే మా కోసం ఆవిడ పోరాడింది, ఆవిడ ఉరిశిక్ష ఇచ్చారు అనేసరికి వాళ్ళ రియాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడుండేటువంటి అల్లర్లు ఏదైతే ఉందో, వాళ్ళు షేక్ హసీనా వాళ్ళ పార్టీ వ్యక్తులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే షేక్ హసీనా షీఈ్ నాట్ ఆర్డినరీ ఉమెన్. బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి వాళ్ళ ఫాదర్ చేసిన సేవలు, హీజ్ అ కాల్డ్ అస్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. అతను పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్కి మూల కారణం అని చెప్పచ్చు. వాళ్ళ కూతురు ఎంతవరకు ఈవిడిని ప్రొటెక్ట్ చేస్తారు, ఎంతవరకు ఈవిడిని ఓల్డ్ జనరేషన్ సమ్వేర్ ఆఫ్ 50s ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిడికి మంచి సపోర్ట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్, కొత్త జనరేషన్ తోటి ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది, అక్కడ మిలిటరీ ప్రభుత్వం నడుస్తుంది, మిలిటరీ ప్రభుత్వం అధీనంలో ఉంది. వాళ్ళు ఎంతవరకు ఈ కాన్ఫ్లిక్ట్ని కంట్రోల్ చేస్తారని చూడాలి. ఎనీవే ఇట్ ఈస్ నాట్ అంత మంచి పరిణామం అయితే కాదు. డిసిషన్ కూడా ఆవిడ యొక్క వాదన వినాల్సింది, ఇచ్చుంటే డిఫరెంట్గా ఉండేదేమో. ఆవిడ దగ్గర ఏవో ఎవిడెన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు వెయిట్ చేయకుండా వితిన్ 1 yearలోనే పనిష్మెంట్ ఇచ్చేయటం కొంచెం కాంట్రవర్షియల్గా ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.